ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ తయారు చేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. 3/4 కేజీ చికెను. ఇవి మరీ పెద్ద ముక్కలు కాదు, అలాగని చిన్న ముక్కలు కాదు, మీడియం సైజు ముక్కలు కొట్టించామండి మనము. 3/4 కేజీ చికెను, 3/4 కేజీ బియ్యం అండి. ఇవి జీలకర్ర మసూర బియ్యము. మీడియం సైజు 2 ఉల్లిపాయలు, మీడియం సైజు 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి అండి. ఇప్పుడు మసాలా దినుసులు చూద్దామండి. అరకప్పు పచ్చి కొబ్బరి, అరకప్పు ఎండు కొబ్బరి, 2 స్పూన్లు గసాలు, 2 స్పూన్లు ధనియాలండి. ధనియాలు వేపుకోక్కర్లేదు, పచ్చిగానే కొబ్బరితో పాటు వేసి మిక్సీకి పట్టుకోవాలి. మనం చికెన్ బిర్యానీకి అన్నీ రెడీ చేసుకున్నామండి. సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు, 1 కప్పు పెరుగు, ఇది కొబ్బరి పేస్టు, అరకప్పు బాదం పప్పు, అరకప్పు జీడిపప్పు అండి. ఇప్పుడు మసాలా దినుసులు అండి. బిర్యానీలోకి జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క అండి. ఇప్పుడు మనం అన్నీ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 స్పూన్లు నూనె కూడా తీసుకుందాము. 3 స్పూన్లు తీసుకుందాంలేండి, చికెన్ కదా, వేగాలి కదా. 2, 3. ఇప్పుడు ఆయిల్ వేడెక్కదిద్దాము. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులోకి మసాలా దినుసులన్నీ వేసేసుకుందాము. బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగాలు, మరాఠీ మొగ్గ, చెక్క, ఇది అనాస పువ్వు, యాలక్కాయలు అనేది ఇట్లా ఓపెన్ చేసి తుంచి వేసామంటే మంచిగా స్మెల్ వస్తుంది. ఇట్లా తుంచి అన్నీ అలాగే తుంచి వేసుకున్నాము. ఇప్పుడు బాదం పప్పు, అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నాము. రేపు కలుపుదామండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేద్దామండి. ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుదాము. కొద్దిగా మగ్గాక ఇప్పుడు టమాటాలు వేద్దాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేగాయి కదండి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేద్దాము. ఇప్పుడు టమాటాలు వేసి కలుపుదాము. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మనం ఇట్లా వేసి వేపుకున్నామంటే అన్ని మసాలాలు అన్నీ అనేది సమపాలలో పడతాయి దీనికి. ఇప్పుడు చికెన్లో వాటర్ అనేది రావాలంటే మనం సాల్ట్ వేద్దాము. తగినంత సాల్ట్ అనేది వేద్దాము. 2, 3 చిన్న ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు వేసానండి. ఇప్పుడు
సాల్ట్ వేసాం కదా, మళ్ళీ ఇదంతా ఒకసారి కలుపుదాము. కలిపాము కదా, ఇందులోకి 1 స్పూను పసుపు వేసాము. పసుపు కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల నీసు వాసన అనేది ఉండదు. కారం కూడా వేద్దాము. చికెన్ కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి. మనం 2.5 స్పూను వేద్దాం కారము. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుదాం వెంటతోటి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుదామండి. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందులో మనం అన్ని మసాలా దినుసులు అన్నీ వేసి పట్టించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందులోకి కొబ్బరి కూడా వేసేద్దాము. కొబ్బరి పేస్టు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు పెరుగు కూడా వేసేద్దామండి. 1 కప్పు పెరుగు. ఇదంతా ఒకసారి కలుపుదాము. ఇప్పుడు ఇదంతా మొత్తం కలుపుకుందామండి. ఆల్రెడీ ఇందాక 2-3 సార్లు కలిపాను. ఇప్పుడు చక్కగా స్టవ్ ఆయిల్లో పెట్టుకొని ఇట్లా బాగా కలపాలండి. చూసారా, చికెన్లో వచ్చిన నీరు మొత్తము, మనం వేసిన మసాలా నీరు అంతా మొత్తము ముక్కలు బాగా పట్టి ఇట్లా ఉడుకుతుంది. ఇట్లా బాగా ఎక్కువసేపు ఇట్లా కలిపామంటే చక్కగా మసాలా అనేది ముక్కకి బాగా పట్టుతుంది. స్టవ్ ఇలా పెట్టామంటే తొందరగా ఎగుతుంది ఇట్లాగా. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుదామండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను నేను, చూపించలేదు అంతేను. స్టవ్ హైలో పెట్టి ఇట్లా వేపామంటే చక్కగా నీరుతో పాటు ఆ చికెన్ అనేది ఉడికిపోతుంది. అప్పుడే ఉప్పు, కారం, మసాలా అనేది చక్కగా పడిపోతుంది, ముక్కకు బాగా పడుతుంది. ఇప్పుడు మొత్తం వేగిపోయింది కదా, అది నీరంతా చికెన్లో నుంచి వచ్చిన నీరంతా ఆ ముక్కకి చక్కగా పట్టేసింది. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని బియ్యం వేసుకున్నాము. ఇది చక్కగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్న బియ్యము. మనం ముందు నీళ్లు పోయకుండా బియ్యం ఎందుకు వేస్తున్నామంటే, ముందుగానే వాటర్ పోసామంటే బియ్యం వేసేటప్పుడు ఎగిరి పైన పడతాయి నీళ్ళు. అందుకని మనం ముందుగా రైస్ వేసుకున్నాము. ఇది 3/4 కేజీ రైస్ అండి. చక్కగా మనం గంట సేపు నానబెట్టుకున్నాం. ఇవి వాటర్ అనేది ఇందాక మనం కొలిచి పెట్టుకున్నాం కదా గిన్నె, ఆ గిన్నెతోటి 1కి 2 పోస్తే సరిపోతుంది. అంటే నేను విడిగా కొలుచుకున్నాను బియ్యము. మనం వాటర్ పోసుకోవడానికి వీలుగా ఉంటుందని ఒక గిన్నెలో పోసుకొని బియ్యము దాంతో కొలుచుకొని దాని నిండా 1 వచ్చాయి 3/4 కేజీ బియ్యము. ఇప్పుడు మనం ఆ గిన్నెతోటి 2 గిన్నెలు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ గిన్నెతో కొలుచుకున్నాం కదా బియ్యము. ఇప్పుడు దీంతో మనం 2 గిన్నెలు
వాటర్ పోసుకుంటున్నాము. 2 గిన్నెల వాటర్ దీంట్లో పోసుకున్నానండి. ఇప్పుడు వాటర్ పోసేసాం కదా, ఒకసారి కలుపుదాము. చక్కగా నిండుగా వచ్చింది కదా, నిదానంగా కలుపుదామండి. మొత్తం అంతా కలిపేసాం కదా, ఇందులోకి ఒలిచిపెట్టుకున్న పుదీనా, ఒలిచిపెట్టుకున్న కొత్తిమీర 2 చక్కగా కడుక్కొని ఇందులో వేసేద్దాం. 2 ఉడికేటప్పుడు వేయడం వల్ల స్మెల్ అనేది చక్కగా రైస్కి పడుతుంది. పుదీనా కొత్తిమీర 2 వేసేసాము. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలుపుదాము. కలిపేసి కుక్కర్ మూత పెట్టేద్దామండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం కుక్కర్ మూత అనేది పెట్టేద్దాము. ఇప్పుడు కుక్కర్ మూత అనేది పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆయిల్లో పెట్టుకుందాము. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసుకోవడమే. ఇంకా ఇప్పుడు కుక్కర్ విజిల్ అంతా పోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత అనేది తీసుకుందాము. ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మనం ఇది వెడల్పాటి డీస్లో వేసుకొని కలుపుకున్నామంటే చక్కగా ఈ మసాలా ముక్కలు అన్నీ చక్కగా రైసు పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు చికెన్ బిర్యానీ అనేది డీస్లో వేసుకున్నాం కదా, చక్కగా ఇలాగా కలిపామంటే అప్పుడు మొత్తం మసాలా ముక్కలు మొత్తం రైస్ అంతా చక్కగా కలిసిపోతుంది. ఈ చికెన్ బిర్యానీ అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో చేశారంటే